హాయ్ ఫ్రెండ్స్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి కనికరపడి పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తే చిన్న కుమారుడు తన ఆస్తిని పంచుకొని వెళ్ళి దుర్వ్యాపారము చేసి వేశ్యలతోనూ త్రాగుబోతులతోనూ తిరుగుబోతులతోనూ తనకివ్వబడిన ఆస్తిని డబ్బును అంతా వ్యయం చేసి ఇంకా చివరికి తినడానికి కూడా ఏం లేని స్థితిలో తన తండ్రి వద్దకు తిరిగి వస్తున్నప్పుడు, పశ్చాత్తాపంతో వస్తున్నప్పుడు తండ్రి ప్రేమ చూడండి. వాడు ఇచ్చిన ఆస్తిని పాడు చేసినా, తండ్రిని కాదని వదిలి వెళ్ళిపోయినా, దేశాంతరం పోయి అంతా పాడు చేసుకుని తిరిగి వచ్చినా కూడా ఆ తండ్రి ఆ బిడ్డను చూడంగానే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆయన మీద కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఈరోజు కూడా పరలోకమందున్న తండ్రి నీ మార్పు కోసమై, నీ మారు మనస్సు కోసమై వేచి చూస్తూ ఉన్నాడు. ఈ 2024 అంతా గడిచిపోతుంది. 2025లో మనం అడుగు పెట్టబోతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా దేవునికి దూరమైన స్థితిలో నువ్వు జీవిస్తా ఆయన నీకు ఇచ్చిన ఒక తలాంతులను, ఆయన నీకు ఇచ్చిన అభిషేకమును, ఆయన నీకు ఇచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేస్తూ పాడు చేస్తూ నీ ఇష్టానుసారంగా జీవించావేమో. దేవుడు ఎన్నిసార్లు హెచ్చిస్తున్నా, గద్దిస్తున్నా నీ పాపముల నుండి నువ్వు బయటికి రాలేకుండా అదే పరిస్థితిలో జీవిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు ప్రేమ గలవాడై, దీర్ఘశాంతము గలవాడై, ఒక మంచి తండ్రిగా నీ మార్పు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దడానికి, నీకు పరలోకాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో నిన్ను అన్ని కోణాలలో ఆశీర్వదించి సమృద్ధిని దయచేయడానికి దేవుడు కనికరము గలవాడై నీ జీవితాన్ని బాగు చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఆయన ఈ వీడియో ద్వారంగా నీతో మాట్లాడుతుండగా, ఈ వాక్యం ద్వారంగా నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఆయన నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్ది నువ్వు కోల్పోయిన కృపను, అర్హతను, ఆధిక్యతను నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.